అధిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. హైదరాబాద్ లోనే కాస్ట్లీయెస్ట్ ఏరియాగా చెప్పే కోకాపేట్ లోని ఆర్టిస్ట్ మన్ప్రీత్ సింగ్ గారి ఇంటికి వచ్చాను. ఎంత బాగుందో. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ లోనే కాస్ట్లీయెస్ట్ ఏరియాగా చెప్పే కోకాపేట్ లోని ఆర్టిస్ట్ మన్ప్రీత్ సింగ్ గారి ఇంటికి వచ్చాను. ప్రస్తుతం నేనున్నది టెర్రస్ మీద. ఇక్కడ నుంచి చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎలా కనిపిస్తున్నాయో చూడండి. ఇప్పుడు ఎక్కడ ఏ బిల్డింగ్ కొనాలన్నా కానీ, ఏ అపార్ట్మెంట్లో ఏ ఫ్లాట్ కొనాలన్నా కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మన్ప్రీత్ సింగ్ గారు ఉన్నది కూడా కోకాపేట్లోనే. వారి ఇల్లు ఎంత ఆర్టిస్టిక్గా ఉంటుంది, ఎంత ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందని ఆల్రెడీ నేను చూపించాను. ఇప్పుడు మనం టెర్రస్ గార్డెన్ టూర్ చేద్దాము. అలాగే మన్ప్రీత్ సింగ్ గారు ఒక పోట్రీ ఆర్టిస్ట్, పోట్రీ స్టూడియో కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడికి యాంకర్ ఝాన్సీ, అలాగే నిహారిక కొణిదెల, లావణ్య త్రిపాఠి, స్నేహారెడ్డి, అమల లాంటి వారు వస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడంతా పోట్రీకి సంబంధించిన క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుందన్నమాట. అయితే ఈ టెర్రస్ గార్డెన్లో 350 రకాలైన క్యాక్టస్ మొక్కలు ఉన్నాయి. అలాగే అనేక రకాలైన పండ్ల మొక్కలు ఉన్నాయి. అయితే మన్ప్రీత్ సింగ్ గారు ఏం చెప్తూ ఉంటారంటే, ఇక్కడ ఉన్న పండ్లన్నీ కూడా పక్షుల కోసం, జంతువుల కోసం మాత్రమే. మనమైతే డబ్బులు పెట్టి కొనుక్కోగలం, అవి డబ్బులు పెట్టి కొనుక్కోలేవు కదా అని చెప్తున్నారు. ఇదిగోండి మన్ప్రీత్ సింగ్ గారు ఇక్కడే ఉన్నారు. నమస్తే మన్ప్రీత్. నమస్కారం. మీ ఇల్లు ఎంత బాగుందో. టెర్రస్ గార్డెన్ చూద్దామని వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని హార్వెస్ట్ చేస్తూ మాట్లాడదామా? ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకు కనిపిస్తుంది పీనట్ బటర్ ఫ్రూట్ అన్నమాట. చూడండి ఇప్పుడే అన్ని పచ్చిగా ఉన్నాయి. బుల్బుల్ బర్డ్స్ ఉంటాయి కదా, అవి తింటాయి. ఇదిగోండి చక్కగా పీనట్ బటర్ ఫ్రూట్ అన్నమాట. ఇక్కడ ఉన్నాయేమో స్టార్ ఫ్రూట్స్. ఇవన్నీ కూడా యానిమల్స్ కోసం, పక్షుల కోసమే. చూడండి చాలా స్వీట్ గా ఉంటది. ఇది బయట ఉంటాయి, అది చాలా సవర్ ఉంటది, కానీ ఇది మొత్తం ఆర్గానిక్. అవును, ఆర్గానిక్. ఎలాంటివి కూడా క్లీన్ చేసే అవసరం లేదు, తినేసండి. బాగుంది, చాలా బాగుంది. ఇలా కోయాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా పక్షుల కోసం, మాత్రమే పెంచుతున్నారు. ఇది ఆరెంజెస్, ఇది కూడా కాలే, పండు కాలే. అక్కడ లెమన్స్, ఇవి మేము ప్లక్ చేసుకుంటాం. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ చేస్తాం, కానీ ఇప్పుడు దీనికి గువావాస్ ఉన్నాయి. గువావా ఇవి మేము ప్లక్ చేయం పక్షుల కోసం. ఇక్కడ చీకు, నీరుడు, వాటర్ యాపిల్, మల్బరీ, పోమోగ్రానైట్, ఇది ఫిగ్స్, ఇవి అంతా జంతువులు తింటారు. ఫిగ్ పండింది తినేస్తున్నారు కూడా. చూసారా, ఇవన్నీ జంతువులు, పక్షుల కోసం మాత్రమే. ఎవరి గెస్ట్లు వచ్చినా గానీ ఇంట్లో ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి. ఇక్కడ కేజ్ చేసిన, ఎందుకంటే పావురాలు లోపట పోదని. అయితే చిన్న పిట్టలు ఉంటాయి, సిల్వర్ బిల్స్ అని, వాళ్ళు లోపట పోయి తినేసి బయట వెళ్ళిపోతారు. ఓహో, అంతా అది ఫుడ్ అక్కడ అందులో కనిపిస్తున్నది. ఇంకా లోటస్ చూసారా ఎంత బాగుందో. ఈ లోటస్ వెరైటీ ఏంటి, డిఫరెంట్ గా ఉంది? నా ఫ్రెండ్ ఫాదర్ చేస్తారు. 50 వెరైటీస్ లోటస్ ఉన్నది వాళ్ళ దగ్గర. ఓకే. అయితే అక్కడ నుంచి మేము కొన్నాము.
ఇది చూసారా, మనకి లోటస్ గింజలు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు. ఇదిగోండి గింజ కూడా వచ్చేసింది, లోటస్ గింజ. ఇక్కడ ఎన్ని రకాలైన లోటస్లు ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. అన్ని బోన్సాయి మొక్కలు కూడా కనిపిస్తున్నాయి, క్యాక్టస్ ఇవన్నీ. ఇప్పుడు ఈ క్యాక్టస్ గురించి చెప్పండి మన్ప్రీత్ జీ. 350 వెరైటీస్ ఆఫ్ క్యాక్టస్ అండ్ సక్యులెంట్స్. ఓకే. అది కూడా ఒకటి క్యాక్టస్ సక్యులెంట్, అది స్టాఫ్ డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడ చూసారా ఎంత ఎర్రగా ఉందో డ్రాగన్ ఫ్రూట్. పండలేదని చెప్తున్నారు, అది బాగా అది పండింది. ఇంకా పెద్ద కావాలి కాకపోతే కొంచెం. ఇంకా పెద్దగా అవుతా. ఓకే. ఇది మంకీ టైలా? ఇదేనా అది monkey tail cactus? ఇది మంకీ టైల్ క్యాక్టస్, ఇది గోల్డెన్ ర్యాటిల్ క్యాక్టస్. దీనికి ఫ్లవర్స్ వస్తున్నాయి. ఓకే, క్లాస్ వస్తాయా? ఇది చూస్తున్నారు కదా, ఇది ఫాక్స్ టైల్ క్యాక్టస్. మంకీ టైల్ తెలుసు కదా, కోతి తోక. కోతి తోక బ్రహ్మజముడు లేదంటే నాగజముడు ఏదైనా అయ్యో అయ్యో పాపం తోక పట్టి లాగుతున్నారనా? లోపలికి వెళ్తే పోట్రీ స్టూడియో ఉంది చూసారా. అక్కడ కూడా ఎంత చిన్న చిన్నవన్నీ క్యాక్టస్లు ఉన్నాయో, అన్ని ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఇంత డిఫరెంట్ వెరైటీస్. 350 క్యాక్టస్లు మనం ఎక్కడా చూడము. ఇందాక మా కెమెరామెన్ చెప్తూ ఉన్నారనమాట, ఖలేజా సినిమాలో అలీ ఎడారికి వెళ్తాడు ఇలా క్యాక్టస్ ని కలెక్ట్ చేయడానికి, అదేదో ఇక్కడికి వస్తే సరిపోతుందని. నిజంగా క్యాక్టస్ కలెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చు. మన్ప్రీత్ జీ, మనకి ఈ వరల్డ్ లో ఇన్ని రకాలైన ప్లాంట్స్ ఉంటే మీరు ఎందుకు క్యాక్టస్ నే పెంచుతున్నారు? చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి క్యాక్టస్ ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చెట్టు ఇట్లా కనిపిస్తుందా? ఇది చూడండి, ఇది టెఫ్రో క్యాక్టస్ జామెట్రికస్. ఇది కొంచెం పెద్ద అయితే మొత్తం బాల్ లాగా ఉంటది. ఓకే. ఏదన్నా చెట్టు ఇట్లా కనిపిస్తుందా? కనిపించదు. ఇది చాలా అద్భుతంగా చూడండి, ఇట్లా చూస్తే ఎంత సిమెట్రీ, ఎంత మంచి కనిపిస్తాయి. ఇది చూడండి, ఇదేం క్యాక్టస్? ఇది మ్యామరిలియా బెన్కాయ్. ఈ క్యాక్టస్ నేమ్స్ అన్ని తెలుసా మీకు? కొన్ని తెలుసు, కొన్ని తెలీదు. తెలుసు, కొన్ని తెలీదు. ఓకే. దీనికి కూడా అమ్మో ముళ్ళు, అన్నిటికీ ముళ్ళు ఉన్నాయి. ఇది నేటివ్ క్యాక్టస్. ఓకే. ఇది ఫెరో క్యాక్టసెస్. ఓకే. ఇప్పుడు అక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఈ క్యాక్టస్, అది 60 feet అవుతుంది. 60 feet అవుతుందా? ఓకే. చిన్నదా ఇప్పుడు చూస్తున్నా కదా, ఇది 22 years old క్యాక్టస్. చూసారా, 22 ఏళ్లుగా పెంచుతున్నారు. 22 ఏళ్ల This is 13 years old. ఇది 13 ఏళ్ళంట. ఇవన్నీ ఏంటి? నిజంగా ఈ క్యాక్టస్ మీరు చెప్పాక నాకు అర్థమవుతుంది, క్యాక్టస్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూసారా ఈ క్యాక్టస్ ఎలా ఉందా? ఇది ఆస్ట్రోఫైటమ్స్. ఇది ఆస్ట్రోఫైటమ్ 4 rib, ఇది ఆస్ట్రోఫైటమ్ 7 rib, ఇది ఆస్ట్రోఫైటమ్ 5 rib, ఇది ఆస్ట్రోఫైటమ్ ornata, ఇది కిర్కి, దిస్ ఇస్ ఆన్జుకా. ఓకే. దీస్ ఆర్ ఎండమిక్ టు టెక్సస్. ఓకే. చూడండి ఎలా అద్భుతంగా ఉంటాయి. అవును. వాటర్ అక్కర్లేదా వీటికి? ఉంటది కానీ తొందరగా ఆరిపోవాలి మట్టి. ఓహో, మట్టి త్వరగా అయ్యో పాపం. ఇట్లా చేయండి మీరు, అట్లా చేయొద్దు. అంటే ఇవి గట్టిగా అట్లా సరే, ఇట్లా చేయండి మీరు. నా పిల్లలు వాళ్ళు. మీ పిల్లలా? ఇక్కడ పూలు కనిపిస్తున్నాయా? అవును, మీ పిల్లలకి ఇక్కడ పువ్వులు వచ్చాయి, ఈ పిల్లలకి. చూసారా, వావ్, నిజంగా క్యాక్టస్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందా అనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఎపినాప్సిస్, దీనికి పూలు వస్తాయి, ఇంత పెద్ద పూలు వస్తుంది. వచ్చాయా ఒక్కసారైనా? చాలా సార్లు వస్తాయి. ఇదేంటి? అది ఫ్రూట్స్ ఉన్నాయి. చిన్నప్పుడు తిని చూడండి, మీరు పోతే మేము తిన్నాము, మీరు పోకుంటే నేను తింటాను. అయ్యో బాబోయ్, జాగ్రత్త. మళ్ళీ ఎవరైనా ఈ వీడియో చూసి ఈయన దగ్గరకు వచ్చేటప్పుడు ఈ ఫ్రూట్స్ తినొచ్చా నిజంగా? ఇవి నాకు తెలియదు, నేను ఎప్పటికీ తినలే. మనం చిన్నప్పుడు విలేజెస్ లో ఇవి కనిపిస్తా ఉంటాయి కదా, బ్రహ్మజముడు నాగజముడు అని. ఏమైనా చివరి కోరిక ఉందా? లేదండి. ఇదిగోండి, డ్రాగన్ ఫ్రూట్స్ లో ఇలాగే గింజలు ఉంటాయి కదా, సేమ్ ఇందులో కూడా ఇవే గింజలు కనిపిస్తున్నాయి. ఈ క్యాక్టస్ కి ఒక పండు వచ్చిండే. ఓహో, ఇది కూడా తినొచ్చా? తెలీదు నాకు, ఏదేం తిని చూడుతున్నా, తిన్నట్టుంటే మంచిగానే ఉండే. ఇదేం టేస్ట్ లేదండి. లేదా? సరే, బాలేదు. ఇదిగోండి, ఇక్కడ రేపు మీకు ఫోన్ చేస్తాను, మీరు సరిగ్గా ఉంటే నేను తింటాను. అమ్మో, యాంకర్ ని భయపెట్టిన పోట్రీ ఆర్టిస్ట్, జాగ్రత్త ఎవరైనా సరే. ఇది మనం అది ముట్టుకుంటే మళ్ళీ వెళ్ళదు, అది ఓపెన్ షా. అవును, ఇవి మొత్తం ఓపెన్ షాస్ ఉన్నాయి, డిఫరెంట్ స్పీషీస్. అబ్బా, నిజంగా ఎంత వెరైటీగా ఉన్నాయంటే క్యాక్టస్. అన్ని ముళ్ళు అనమాట, దేన్ని టచ్ చేయాలన్నా నిజంగా భయం వేస్తుంది.
ఎందుకు ఇంకా ఎక్కడి నుంచి వీటిని మీరు కలెక్ట్ చేశారు? అయితే మనుషులు ఇట్లా సీడ్స్ ఇంపోర్ట్ చేసేసి పెంచి అమ్ముతారు ఫేస్బుక్ గ్రూప్స్ లా. ఓహో. ఇంకా ఇండియన్ క్యాక్టస్ సక్యులెంట్ సొసైటీ కూడా ఉంది, వాళ్ళ షో జరుగుతుంది ఢిల్లీలో, ఢిల్లీ హాట్ లా మార్చ్ లా జరుగుతుంది. అక్కడ కూడా వాళ్ళు అమ్ముతారు, చాలా నర్సరీస్ కూడా అమ్ముతారు. నేను అక్కడ నుంచి తెచ్చుకుంటాను. అక్కడ ఏంటి ఇవన్నీ స్క్విరల్స్ కోసమా, ఉడతల కోసం ఏర్పాటు ఉడతలు ఉంటాయి. చేశారా? ఇట్లా 17 బాక్సెస్ ఉన్నాయి. అయితే అక్కడ ఉంటారు వాళ్ళు, వాళ్ళ కోసం పల్లీలు ఇస్తాను, ఇక్కడ దాచి పెడతాను లోపల పావురాలు పోకుండా. అయితే ఇక్కడ వాళ్ళకి బయట చెట్ల పైన ఉంటాయి, వాళ్ళకు పిల్లలు ఉంటే ఇక్కడ వచ్చి పిల్లలు చేస్తారు. పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు, మళ్ళీ వేరే ప్రెగ్నెంట్ లేడీ ఇస్తారు. ఇంకా మనం ఉంటే మనం ఏమైనా రెంట్ ఇల్లు ఉంటే కూడా ఖాళీ చేయము, వాళ్ళు ఇల్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు మొత్తం. ఇంకోటి ఇప్పుడు ఏమైనా ఆర్ఫన్ ఉంటే అమ్మ లేకుంటే వేరే ఆన్స్ అడాప్ట్ చేసుకుంటారు. ఇంకా మనం రోడ్ పైన ఉన్న జంతువులు కూడా సహించము, అవును నిజమే. మనకన్నా మంచి వాళ్ళు. అవును, జంతువులు ఎంత మంచిగా చూడండి, తల్లి లేని పిల్లల్ని కూడా అవి దగ్గరికి తీసుకొని సాదుతూ ఉంటాయి. మనం మాత్రం అలా కాదు అని చెప్తున్నారు. నిజమే, మనం అలాగే ఉన్నాం. లోపలికి వెళ్దాం. పాటరీ స్టూడియో లోపల ఉంది. మన్ప్రీత్ జీ, పాటరీ అనేది మీ హాబీనా లేదంటే ప్రొఫెషనా? ఇది ముందు స్టార్ట్ అయింది హాబీలా, కానీ ఇప్పుడు ప్రొఫెషన్. ఓకే, ఇప్పుడు ప్రొఫెషన్. 17 years నుంచి హాబీ ఉండే స్టార్ట్ చేసినప్పుడు, 7 years నుంచి ప్రొఫెషన్. ఏమేమి ఐటమ్స్ మీరు తయారు చేస్తారు? జంతువులతోని, చెట్టుతోని నాకు ఏం ఇన్స్పిరేషన్ వస్తాయి అట్లా. అయితే ఫ్లవర్స్, లీవ్స్, యానిమల్స్ అట్లా తయారు చేస్తాను. నేచర్. ఓకే. అయితే ఈ పాటరీకి ఎలాంటి మెటీరియల్ వాడుతుంటారు? ఒకటి పింగాణి మట్టి వాడుకుంటారు, ఇంకోటి టెరకోటా అంటే మట్టి కుండలాగా, ఇంకోటి పోర్సిలెన్ కూడా. పోర్సిలెన్ అంటే తెల్లది ఉంటుంది. ఇది క్లోజ్ టెరేనియం. ఇది నేను 3 years నుంచి ఇట్లా ఉంది, క్లోజ్ చేసేసినాను. లోపల ఏం పోదు, బయట ఏం రాదు. ఇప్పుడు చెట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆకులు ఆరిపోతే లోపల వెళ్ళిపోతాయి, అది న్యూట్రిషన్ అయిపోయి మళ్ళీ చెట్టు వచ్చేస్తుంది. ఇందులో ప్లాంట్ ఉందా? ఇది ప్లాంట్. అవును అవును అవును. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు కనిపిస్తుందా, దీని రెయిన్ దీనికోసమే లోపల రెయిన్ 3 years నుంచి క్లోజ్ ఉంది. కానీ ఇప్పుడు అనుకోండి దీంట్లో చిన్న మనుషులు వేస్తాను, వాళ్ళు మనలాగా చెత్త చేస్తారు, ఇంకా రిసోర్సెస్ చాలా ఎక్కువ తీసుకుంటారు. అప్పుడు దీంట్లో చెత్త తీయచ్చా నేను? లోపల రిసోర్సెస్ తీయచ్చా? ఇది మన ప్లానెట్ లాగానే ఉంది, మన పృథ్వీ కూడా ఇట్లానే. బయట నుంచి ఏం రాదు, లోపల నుంచి ఏం పోదు. మనం చెత్త జూపిటర్ పంపించచ్చా? రిసోర్సెస్ వేరే ప్లానెట్ నుంచి తీయచ్చా? దేర్ ఆర్ 4 million forms of life on this planet. కానీ మనం ఒక్కటే చెత్త చేస్తారు, వేరే ఏదని చేయడు చెత్త. అవును, ఇది నేను తయారు చేసింది. ఇది ప్యాంట్రీ ఉంది, ఇక్కడ మొత్తం ఎవ్రీథింగ్ వీగన్. మొత్తం ఇక్కడ నుంచి మొత్తం వేస్ట్ కంపోస్టింగ్ లా పోయి మళ్ళీ చెట్లుగా వెళ్ళిపోతాయి. అంటే ఈ స్టూడియోలో చిన్న ప్యాంట్రీ కూడా ఉందన్నమాట. చాలా మంది క్లాసెస్ కోసం వస్తూ ఉంటారు. మీరు ఎవరికి కోచింగ్ ఇస్తారు పాటరీ? చాలా మంది నాకు 2 గంటల కోసం ఎక్స్పీరియన్స్ కోసం, రీక్రియేషన్ కోసం అని వస్తారు. చాలా మంది కోర్సెస్ చేయడానికి వస్తారు. చేతితో తయారు చేయడానికి బొమ్మలు, ఇంకా వీళ్ళతో తయారు చేయడానికి కూడా వస్తాయి. మళ్ళీ బర్త్డే పార్టీస్, పెద్ద మనుషులు కానీ చిన్న పిల్లలు కానీ, ఇంకా కార్పొరేట్ టీమ్ అవుటింగ్స్ ఇక్కడ కూడా చేస్తాం. చాలా మందిలో ఉంటే నేను బయట కూడా పోతాను. ఇంకా చాలా మంది ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ జరుగుతాయి ఇక్కడ. నిజమే, ఎందుకంటే మన్ప్రీత్ గారి ఇల్లు నిజంగా ఇల్లు కాదు, అది మ్యూజియం ప్యాలెస్ లాగా ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ హౌస్ అన్నమాట. ఆ హౌస్ ని చూడడానికి అలాగే చాలా మంది వస్తారు. అయితే ఇక్కడ టెర్రస్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. వీళ్ళ బాత్రూమ్ గురించి కూడా చెప్పుకోవాలి మనం. అంతా ఓపెన్ టాయిలెట్ ఉంటుంది ఇక్కడ. టాయిలెట్ లో కూడా మొక్కల్ని పెంచే వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే మన్ప్రీత్ గారే అది. ఇక్కడ 7 వాష్రూమ్స్ ఉంది, కానీ ఒక్కటి కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు. మనం మొత్తం కిటికీల దర్వాజా బంద్ చేసుకుని చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకుంటాం. అది నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు ఎందుకు చేసుకుంటాం. కరెక్టే, అంటే మీకంటే ఇక్కడంతా ఓపెన్ ఉంది కాబట్టి మీరు పెట్టుకోవచ్చు మీ ఇల్లు. అయితే పైన పెట్టనీకు రాదు, అయితే సైడ్ కి మనం పెట్టచ్చు కదా, ఇట్లా లూవర్స్ అని. చూసారా, పాతకాలం నాటి ఎప్పటివో దర్వాజా, అలాగే గుమ్మాలు తీసుకొచ్చేసి బాత్రూమ్ కి వాడారు. ఇదిగోండి పైన పెట్టే గొలుసు కావచ్చు. చూసారా చెట్లు, ఎన్ని చెట్లు పెట్టారో టాయిలెట్ లో. అదంతా ఓపెన్ టాయిలెట్, అంతా ఓపెన్ ఉంది చూడండి. ఇదిగోండి పాతకాలం నాటి సొరకాయ బిళ్ళలు ఉంటాయి కదా, వాటిని కూడా డెకరేటివ్ ఐటమ్స్ లాగా పెట్టారు. ఇక్కడ నేను గ్లేజ్ యాక్సెసరీస్ పెడతాను. మొత్తం కంటైనర్స్ అప్ సైకిల్. నేను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 32 years నుంచి వాడలే. ఓకే, ప్లాస్టిక్ వాడకం మీ ఇంట్లో అంతా బ్యాన్ కదా.
ఎకో ఫ్రెండ్లీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఇది నా స్ప్రే బూత్. ఇది స్ప్రే బూత్ నేను గ్లేజ్ చేస్తాను, అయితే లోపల చేస్తాను. ఇది మొత్తం అప్సైకిల్డ్. ఓకే. ఇప్పుడు మనం చేతి కడుకుంటే నీళ్ళు మన చేతికి ఎక్కడ సర్ఫేస్ ఉంటుంది అదే యూజ్ అవుతుంది, మొత్తం నీళ్ళు వేస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ వాటర్ సేవింగ్ నాజిల్స్, ఇక్కడ 3% వాటరే వస్తుంది, ఇంకా ఏం వస్తుంది మొత్తం బయట పోయి ఎక్కడి నుంచి వెళ్తే ఇది పాటరీకి పోతుంది, లేకపోతే స్టూడియోకి పోతుంది, పెట్ చెట్లకు పోతాయి. వీరి ఇంట్లో ఒక్క చుక్క నీటిని కూడా వేస్ట్ చేయరనమాట. మొత్తం ఎకో ఫ్రెండ్లీ లైఫ్ ఉంటుంది. ఒక చోట యూస్ చేసిన వాటర్ని ఇంకొక చోటుకి వాటిని మళ్ళిస్తూ ఉంటారు, మళ్ళీ వాటిని మొక్కలకి వాడడం లాగా చాలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెత్త ఇంట్లో ఒక్కరోజు కూడా పెట్టుకోము, కానీ మనం ఈ పృథ్వీ పైన జీవితం అంతా ఉండాలని చెప్తాం. అది తప్పు కదా. అయితే నాది 0 వేస్ట్ స్టూడియో, నా దగ్గర డస్ట్బిన్ కూడా లేదు. అయితే నేను ఏమైనా తయారు చేస్తే అది వేస్ట్ మొత్తం నేను కన్జ్యూమ్ చేసుకుంటాను, కానీ నాకు స్టిల్ వేస్ట్ వస్తుంది. అది ప్యాకేజింగ్ నా రా మెటీరియల్ది. ఇప్పుడు నాది రా మెటీరియల్ ఏమైనా ప్యాకేజింగ్ ఉంటే నేను వాడుకోవచ్చు, కానీ సెలఫన్ టేప్ పైన ఉంటుంది, అది వాడుకోనికి రాదు. అయితే అది రీసైక్లింగ్ బిన్లో పోతుంది. నేను లాస్ట్ రీసైక్లింగ్ బిన్ ఎంటీ చేసినాను మార్చ్ 2022లా. అయితే అది ఏం చేస్తాను, చిన్న చెత్త పెద్ద చెత్తలో వేస్తాను, అది కుషన్ లాగా చేసేసి అది హైదరాబాద్ నుంచి బయట ఏమైనా షిఫ్ట్ చేస్తే నా సామాన్లు అట్లా కుషన్ లాగా పంపించేస్తా. ఓకే. దాన్ని కూడా మళ్ళీ వేస్ట్ చేయరు, ఏదో ఒక దానికి యూజ్ చేస్తూ ఉంటారు. పాతకాలం నాటి వస్తువులను కూడా చక్కగా రీమోడలింగ్ చేస్తూ ఉంటారు. అలా కలెక్ట్ చేసినవి కూడా మన్ప్రీత్ గారి దగ్గర ఎన్ని ఉన్నాయో చూడండి. అన్నిటిని అక్కడ సన్ షేడ్ మీద పెట్టారు. వాటిని కూడా ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చక్కగా యూజ్ చేయాలని చూస్తున్నట్టున్నారు. దాంట్లో సామాన్ ఉంది, సామాన్ ఉందంట, దాన్ని కూడా సామాన్ కోసం వాడారు చూడండి. ఎందుకంటే చెట్లు కట్ చేయలేదు, బీమం ఎక్కడ వస్తుంది? అవును, పాతకాలంలో పెట్టేలా ఇక్కడ అక్కడ పెట్టుకుంటుండే, అట్లానే పెట్టుకుంటాను. ఇప్పుడైతే అన్ని కబోర్డ్స్ వచ్చేసాయి. ఇవన్నీ మీరు చేసిన పోర్ట్రీ? అవును, ఇది నేను చేసింది. ఇది పింగాణి మట్టితో చేసినాను. ఇది పోర్సిలిన్ తోని చేసి దీనికి 24 క్యారెట్ గోల్డ్ పెట్టినాను. ఓ, గోల్డ్. ఓకే. కాస్ట్లీ ఉంటుందిగా మరి గోల్డ్ ఇప్పుడు అసలు? అవును, కాస్ట్లీ ఉంటుంది, కానీ చూడడానికి కూడా మంచి ఉంటుంది. ఇది కూడా ఎడ్జెస్ కి చూస్తే మొత్తం 24 క్యారెట్ గోల్డ్ ఉంది ఇక్కడ. ఎడ్జెస్ అంతా కూడా 24 క్యారెట్స్ గోల్డ్ ఉంది. మరి మీకు కస్టమర్స్ నమ్ముతారా, ట్రస్ట్ చేస్తారా ఇదంతా గోల్డ్ అంటే? కొన్ని మంది నమ్మరు నిజంగా. నేను చాలా జోక్ ఇస్తాను, అయితే ఇది కూడా ఒక జోక్ అడుగుతుంటారు. చాలా కామెడీ చేస్తూ ఉంటారు, కాసేపట్లోనే మనకు అర్థమైపోద్ది మాట్లాడుతుంటే. సో ఇది కూడా జోక్ ఏమో అనుకుంటారంట. ఇవన్నీ కూడా మన్ప్రీత్ గారు తయారు చేసిన సిరామిక్ ఐటమ్స్. ఇందులో కూడా ఉందా ఏంటి గోల్డ్? అది 24 క్యారెట్ గోల్డ్. ఏం గోల్డ్ కలర్ కనిపిస్తుంది, అది 24 క్యారెట్ గోల్డ్. ఇది లైట్ కోసం ఉంది, ఇది షాండ్లియర్ ఇట్లా వస్తుంది. ఓకే. లైట్ పెడతారా లోపల? ఇప్పుడు ఇది ఒక్క దాని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 3500. ఎందుకంటే ఇది క్లే పోర్సిలిన్, ఇది ఇండియాలో దొరుకుతుంది. నేను జిందతో తెప్పించినాను. ఇది ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ పోర్సిలిన్ ఆన్ ప్లానెట్ అర్త్. ఇప్పుడు కలర్ కనిపిస్తుంది కదా, ఇది మీకు స్టోకెన్ కోడ్. ఇది అమెరికాతో చేసినాను. ఇది 24 క్యారెట్ గోల్డ్. అయితే 3500 అంటే నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తలేను, కాస్టింగ్ ఎక్కువ ఉంది. దానికి వాడిన మెటీరియల్ అంతా చూసి ఇప్పుడు దీనికి అగరబత్తి కూడా వాడచ్చు, టేబుల్ మీద పెట్టచ్చు. దీనికి హోల్ ఉంది, కావాలంటే గోడ పైన కూడా పెట్టచ్చు. అయ్యో, బుజ్జి బుజ్జి టెడ్డీ బేర్స్, బాండాస్, అన్ని సిరామిక్. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? పెంగ్విన్ అది 300 అంట. బుజ్జి పెంగ్విన్ బాగుంది కదా. ఇవన్నీ కూడా మీరు తయారు చేసినవే మెటీరియల్. ఈ ఫ్లవర్స్, ఒక్క ఫ్లవర్ ఇది తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? మొత్తం ప్రాసెస్ కోసం 45 days పడుతుంది. ఎందుకంటే మనం మట్టితోని తయారు చేస్తాం. మట్టితోని తయారు చేస్తే ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఇది ఆరిన తర్వాత ఇది చాలా ఇట్లా కనిపిస్తుంది, ముట్టుకుంటే ఇరిగిపోతాయి. అయితే మళ్ళీ ఒక రౌండ్ ఫైరింగ్ చేస్తాను. ఒక రౌండ్ ఫైరింగ్ చేస్తే అట్లా అవుతుంది. మళ్ళీ దానికి గ్లేజ్ చేస్తాను, గ్లేజ్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది. ఇది బ్లూ కలర్, ఈ కలర్ ఫైరింగ్ తర్వాత ఇట్లా కనిపిస్తుంది. అయితే 2 సార్లు ఫైరింగ్ చేయాలి నేను. ఇదంతా మీకు వచ్చు కాబట్టి ఇవి ఎందుకు? అది సిరామిక్, జాగ్రత్తగా ఇరిగిపోతాయి. కాదు, ఇది ప్లాంట్. లేదు, సిరామిక్, దీనికి రూట్స్ ఉన్నాయి. అవును, అన్ని మీరు ఇలాగే చెప్తూ ఉంటారు, నమ్మేస్తారు అందరూ. ఇది మట్టిది. ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? క్లే. ఇది పింగాణి మట్టి. అయితే ఎవరు నాకు తయారు చేసేసి నా రెసిపీతోని తయారు చేసి నాకు ఇస్తారు. కావాలంటే 40 స్టోర్స్ ఉంటాయి, అక్కడ కూడా మీకు రెడీమేడ్ దొరుకుతుంది.
ఇదిగోండి ఇక్కడికి కొంతమంది సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళకి సంబంధించినవి కూడా ఇక్కడ రాశారు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి ఎవరు తయారు చేసినవి ఇక్కడ రాశారా వాళ్ళ నేమ్స్ ఇవన్నీ? ఇది ఆటోగ్రాఫ్స్ అన్నమాట. పాతకాలంలో ఇప్పుడైతే మనం సెల్ఫీస్ తీసుకుంటాం, పాతకాలంలో పుస్తకంలో తీసుకుంటుంటే అవును. నేను మట్టి తీర్చి ఆడుకుంటాను. అయితే ఎవరైనా వస్తే మట్టి పైన ఆటోగ్రాఫ్ తీసుకొని ఫైరింగ్ చేసేస్తాను. ఓకే, చూసారా ఎంత బాగున్నాయి ఇవన్నీ ఆటోగ్రాఫ్. అంటే ఇక్కడికి వచ్చే సెలబ్రిటీస్ కావచ్చు, యాంకర్స్, లేదంటే స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది వస్తారు, ఆర్టిస్టులు వస్తారు. వాళ్ళందరివి ఆటోగ్రాఫ్స్ తీసుకొని ఇలా పెట్టేసుకుంటారు అనమాట. ఆయన చక్కగా రాసేసారు కూడా, టెస్టిమోనియల్స్ ఉన్నాయి మన్ప్రీత్ గారి గురించి. బాగుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. పాజిల్స్, దీనికి కూడా స్టోరీ ఉంటుంది నాకు ఈ యూరోపియన్ వర్క్స్ అంటే ఇష్టం లేదు, కానీ 2 యూరోపియన్ పెయింటింగ్స్ ఉంది, అది ఫ్రేమ్ కోసం కొనుక్కున్నాను. యూరోపియన్ వర్క్స్ ఎందుకు ఇష్టం లేదు మీకు? అంటే నాకు మనం సంస్కృతి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1450 నుంచి ఉంది. ఇది అప్పుడు అక్కడ ఏముండే, యూరోప్ ఏం లేకుండే. మనం మీద ఇడిసేసి వాళ్ళది ఎందుకు చూసుకోవాలి? కరెక్టే. మన భారతదేశంలోనే ఇంత సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి, యూరోప్ని ఎందుకు మనం హైలైట్ చేయాలి? ఇటు చూసారా, ఇటువైపుకి వెళ్తే ఇంకొక ఫ్లోర్ ఉంది. ఇదంతా ఇదేంటి? ఇది కచ్ వర్క్ ఉంది. ఇది బెడ్షీట్ ఉండే, గుజరాత్. నా వైఫ్ కి చాలా ఇష్టం ఉంటే నేను కొనుక్కున్నాను. కానీ నా బెడ్ మొత్తం 4 పోస్టర్ బెడ్స్ ఉంటాయి, దానికోసం ఇది చాలా ఓవర్ కనిపిస్తుంది. అయితే నేను ఎప్పుడు వాడలే, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టేసాను. చాలా బాగుంది, నైస్ గా ఉంది. ఇది రోల్ టాప్ టేబుల్. అయితే ఇట్లా రోల్ అయింది రోల్ టాప్ టేబుల్. ఇప్పుడు నేను కొన్నినప్పుడు ఇది మొత్తం ప్లేట్స్ ఇట్లా కుప్ప ఇచ్చిండు ఆయనే. అయితే నేనే ఫిక్స్ చేసినాను. అయితే మళ్ళీ నేను క్యాల్కటా పోయినప్పుడు చెప్పినాను, అది టేబుల్ నేనే ఫిక్స్ చేసుకున్నాను అని. అయితే చాలా సంతోషం పడిండు, చెప్పిండు మీలాంటి మనుషులకి ఇచ్చేది నాకు చాలా ఇష్టం అని. నిజమే కదా, మరి ఒక వస్తువుని డబ్బులతో చూడకూడదు మనం. మీరు దానికి ఎంత ఇది ఉయ్యాల ఉండే చిన్న పిల్లలది, దానికి టేబుల్ చేశారు. అన్ని పాతకాలం నాటివి, అన్ని పాతవి అని మనం బయట విసిరేస్తూ ఉంటాం కదా, కానీ మన్ప్రీత్ గారి చేతిలో పడ్డాయి అంటే మాత్రం అవి కొత్త వస్తువుల్లాగా మ్యూజియంలో పెట్టినట్టుగా తయారవుతాయి. ఈ చైర్స్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ మీ పేరెంట్సా? నాకు ఒకటే సైడ్ పేరెంట్స్, ఇవి నా ఇన్-లాస్. ఓకే, ఒకే సైడ్ పేరెంట్సా? మీ పేరెంట్స్ అంటే నా అమ్మ ఒకటి, నాయన ఒకటే, 2 పెళ్లి చేసుకోలే వాళ్ళు. లేదు, ఒకటే. అమ్మోయ్, ఇది ఏంటి నాకు కూడా తెలీదు. నాకు మంచి కనిపించింది, నేను దొరికితే తెచ్చుకున్నాను. ఇవన్నీ ఏంటో ఫర్నిచర్, అసలు చాటల్ లాంటి వాటితో తయారు చేసినవి. అసలు ఇది ఇల్లు కాదు, మ్యూజియం. మీకు కూడా అలా అనిపిస్తుంది కదా కాసేపట్లోనే చూడగానే? ఈ కథ చెప్తాను మీకు. ఈయన పేరు భాయ్ గన్నయ్య సింగ్, పంజాబీ ప్రొనౌన్సియేషన్ గన్నయ్య. అయితే ఒక చమ్కోర్ ఫోర్ట్ ఉండే, అక్కడ 46 ఉంది లోపల, బయట 10 లాక్ ముగ్గుల్స్ ఉండే. అయితే ముగ్గుల్స్ మొత్తం సప్లైస్ ఆపేసి కొట్లాడుకుండే. అయితే ఈయన అందరికీ సాయంత్రం వార్ ఎండ్ అయిపోయినప్పుడు అందరికీ మంచినీళ్ళు ఇస్తుండే. అయితే అందరు కంప్లైంట్ చేశారు గురు గోబింద్ సింగ్ జీకి, ఆయన మనం లిమిటెడ్ సప్లైస్ అది కూడా ఎనిమిస్కి ఇచ్చేస్తుండే. అయితే ఈయన చెప్పిండు గురు గోబింద్ సింగ్ జీకి, నేను మంచినీళ్ళు ఇచ్చేసి నేను ఎనిమిది ఫినిష్ చేస్తున్నానని. అయితే గురు గోబింద్ సింగ్ జీ దీనికి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చినారు. అయితే దినంలో ఫైటింగ్ చేసేసి సాయంత్రం అందరికి మంచినీళ్ళు ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేస్తుండే. అట్లానే మాతా భాగూజీ అని ఇంకోటి లేడీ ఉండే, ఆయన ముగుల్స్తో డ్యూరింగ్ ద డే ఫైట్ చేస్తుండే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మంచినీళ్ళు ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేస్తుండే అందరికి. హ్యుమానిటీకి దీన్ని రిలీజియస్ గా చూడొద్దు మనం. ఇక్కడ నుంచి చూస్తే అంతా పోర్టికో లా ఉందన్నమాట. ఇదంతా మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం, ఎంత చక్కగా డెకరేట్ చేశారు. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో. మనము రాజు మందిరాలు, ప్యాలెస్లు ఉంటాయి కదా, వాటికి కనిపిస్తూ ఉంటుందన్నమాట. మహారాణిలు అక్కడి నుంచి చూస్తూ ఉంటారు, దర్బార్ లాంటివి రాజుగారు ఏర్పాటు చేసినప్పుడు. అలాగా మనం పెద్ద పెద్ద ప్యాలెస్లో చూస్తూ ఉంటాము. ఆ ప్యాలెస్లో ఉండే లుక్ని ఇక్కడికి తీసుకొచ్చేసారు మన్ప్రీత్ గారు. వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ ఇది ఇందాక నేను మ్యూజియం అన్నాను కదా, ఇప్పుడు మనం ప్యాలెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి స్టోన్స్, అది భద్రాచలం నుంచి తీసుకొచ్చిన రాయి అంటాను మనం. ఇవన్నీ చూడండి, ప్లాంట్స్, పెయింటింగ్స్. అసలు లోపల ఇక్కడ కూడా ఎన్ని చూడాలో మీరు.
ఇది నిజంగా రాజ్మహల్ లా ఉంది. మీరు రాజుగారు కాదు కానీ మీ ఇల్లు మాత్రం రాజ్మహల్. మన్ప్రీత్ గారి ఇల్లు చూస్తే ఎవరికైనా ఖచ్చితంగా అదే అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ చూడండి. నేను రాజుల కాలంలో లేను, నాకు రాజుల కాలం ఎలా ఉంటుందో సినిమాల్లో తప్ప తెలియదు, బట్ మీ ఇంట్లో తిరుగుతుంటే ఎలా అనిపిస్తుంది మన్ప్రీత్ జీ? టోటల్గా ఎకో ఫ్రెండ్లీ లైఫ్ మీరు లీడ్ చేస్తూ ఉన్నారు. రోజు మరి మీ ఫుడ్ ఎలా ఉంటుంది, డైట్ ఏంటి? నేను జొన్న రొట్టె తింటాను, పొద్దుగాల నేను ఒట్టి వెజిటేబుల్స్ ఇంకా టోఫు తింటాను, మధ్యాహ్నం ఇంకా సాయంత్రం జొన్న రొట్టె ఇంకా పప్పు లేదా కూర ఏముంది అది తినేస్తాను. టోటల్ వీగన్ ఫుడ్ అంతే, ఇంకేముండదు. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నా వైఫ్, అమ్మ, పిల్లలు వెజిటేరియన్, కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం తినాలంటే వాళ్ళకి తినేస్తారు. మీ వైఫ్ ఏం చేస్తుంటారు? సతాయిస్తుంది. దాని తర్వాత సిట్కో అని కంపెనీ ఉంది, దాంట్లో ఆమె సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉంది. అయితే ఫైనాన్షియల్ అది చేస్తుంది ఆమె ఫైనాన్స్ గోల్డ్ మెడలిస్ట్. నైస్, గ్రేట్. అసలు 5 పిల్లలు, కొడుకు, డాటర్, ఇంకా 3 కుక్కలు. 3 కుక్కలు కూడా వాళ్ళ పిల్లలే అని చెప్తున్నారు. పెట్స్ అంటే మన పిల్లలే కదా, అదే చెప్పారు. నాకు 3 కుక్కలు, నా వైఫ్ కి 4 కుక్కలు. నేను 4. నేను కూడా ఇంకొక డాగ్ అని చెప్తూ ఉన్నారనమాట. బాగుందండి, ఎంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీ ఇల్లు చూసిన తర్వాత అబ్బా, లైఫ్లో మనం అసలు 1-2 రోజులైనా ఇలాంటి ఇంట్లో ఉంటామా అనిపిస్తుంది. వెరీ నైస్. మొత్తానికి ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ని వదిలేసి మరీ ఇలా పాటరీ స్టూడియో చక్కగా ఇల్లు కట్టుకొని ఎకో ఫ్రెండ్లీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. బాగుంది మన్ప్రీత్ గారు, మీతో మాట్లాడడం, మీ ఇల్లు చూడడం, మీ హోమ్ టూర్ చేయడం, అలాగే పాటరీ స్టూడియో టూర్ చేయడం అనేది కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.